ఏ అనుగ్రహం వల్లైతే ఇంత జగత్తు నీకు భాషిస్తుందో ఆ భాషిస్తున్నటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపంగానే కనపడుతూ ఉంటుంది. అటువంటి నిధిధ్యాసని చేయి. అటువంటి స్థితి నీకు వస్తుంది. అటువంటి స్థితిని నువ్వు పొందిన తర్వాత ఇప్పుడు జగత్తంతా, ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమన్నావు, శివోహం శివోహం అంటున్నావు. ఈ నేను నాది అనేటువంటిది జగత్తంతా నిండిపోయి ఉంది కదా. ఈ నాదులన్నీ నేను అనేటువంటి పదార్థం శివోహం అనుకుంటే, ఈ నేనుతో పాటు ఉన్నటువంటి నాదులు ఎన్ని ఉన్నాయో, ఈ నాదులతో పాటు ఉన్నటువంటి అనేక నేనులు ఎన్నైతే ఉన్నాయో, ఈ నేనులన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంతా శివమయంగానే కనపడుతూ ఉంటుంది. శివమయమైనటువంటి జగత్తుని ఎప్పుడైతే దర్శిస్తావో ఇప్పుడు ఏమవుతుంది? శివుడే శివుడితో పాటు శివమయమైనటువంటి జగత్తులో శివునిగా సంచరిస్తూ ఆనందాన్ని ప్రకటన చేస్తున్నాడు. అంటే ఉన్నదంతా ఇప్పుడు దేంతో సమానం? కైలాసంతో సమానం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? కైలాసంతో ఉన్నావు. ఎవరిని చూస్తున్నావు? శివుణ్ణే చూస్తూ ఉన్నావు. శివుణ్ణి చూస్తూ కైలాసంలో ఉన్నావు అంటే ఇప్పుడు నువ్వెవరివి? అద్దం ఎదుర్కొంటా ఉన్నాను. అద్దంలో ఏం కనబడుతుంది? పరమేశ్వరుడు కనబడుతున్నాడండి. మరి ఇప్పుడు నువ్వెవరు? ఇది నేనండి. కాదండి, కనపడుతున్నటువంటి బింబమే ప్రతిబింబంగా భాషిస్తూ ఉంటుంది. ఆ బింబము పరమేశ్వరుడు అయితేనే ప్రతిబింబము పరమేశ్వర స్వరూపంగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వెవరు? కనపడుతున్నది పరమేశ్వరుడు అయినప్పుడు కనపడుతున్నటువంటిదని భావిస్తూ ఏది నేనుగా ఉండి బింబముగా అద్దములో నా బింబాన్ని చూసుకుంటున్నానో ప్రతిబింబాన్ని, ఆ బింబము కూడా పరమేశ్వర స్వరూపంగానే భాషిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిని పొందు. అటువంటి స్థితిని పొందడమే సాధనాత్రయం. ఆ సాధనాత్రయం శ్రవణము వలన, విన్నదానిని తదేకంగా స్మరణ చేయడం ద్వారా, అంటే నోటితో వచనం, మాట, ఒక వాక్కుగా, ఒక మంత్రంగా అనడం ద్వారా, అన్నదాన్ని తదేక మననము చేయడం ద్వారా సిద్ధిస్తుంది. దీనికి కావాల్సింది సత్సంగము. దీనికి కావాల్సింది ఎంత సత్సంగము ద్వారా శ్రవణము చేశావో అంత ఏకాంతముతో ధ్యానము చేయి. దాన్ని సాధన చేయి. ఆ సాధన ద్వారా కలిగినటువంటి వ్యుత్పత్తి శాంతి. అటువంటి శాంతిని అనుభవిస్తున్నావు. ఏమంటే ఇంత చేయడానికి కాలము అన్ని రకాలుగా అన్ని స్థాయిల్లోనూ మనకు అనుకూలంగా ఉంటుందా? అదో పెద్ద డౌట్. మేము ఎక్కడో ఉంటామండి, అక్కడ ఇలాంటివి ఏం జరగవు, వినడానికి ఏం ఉండవు. ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చాయి, ఈ రకరకాల ప్రవచనాలన్నీ కూడా యూట్యూబుల్లో వస్తూ ఉన్నాయి. మరి ఇది అది ఒకటేనా? మరి అలా వినడం ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని అందరం అనుభవించవచ్చా? అటువంటి స్థితిగతులు లేని వాళ్ళ అనుభవానికి తెచ్చుకోలేనటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? ఒకప్పుడు, ఇప్పుడంటే యూట్యూబ్లు ఉన్నాయి, అప్పుడు ఈ ఋషులు మహర్షులందరూ దేశకాలమాన స్థితులను అనుసరించి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు. మధ్యలో ఎన్ని ఊళ్ళు వస్తాయో అన్ని ఊళ్ళలోనూ ఆగుతూ ప్రవచనాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఆ ప్రవచనం చేసే కాసేపు వెళ్ళి వినేవాళ్ళు. మిగతా మళ్ళీ ఇంకో మహర్షి, ఇంకో ఋషి వచ్చి మళ్ళీ ప్రవచనం చెప్పేదాకా దాన్నే స్మరణ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్మరణ చేసే మధ్యలో ఎక్కడైనా మనస్సు నిలవకపోతే మనకి ఎన్ని డౌట్లు వస్తున్నాయో చూడండి. అవునా కదా? మనస్సు నిలవకపోతే మళ్ళీ మనసును పట్టుకునేది ఎలా? విన్నదాన్ని మళ్ళీ రకరకాల ఇంట్లో రకరకాల కష్టమో సుఖమో, ఇంట్లో ఒకళ్ళు ఉండడమో పోవడమో, పెళ్ళిళ్ళు అవ్వడమో, లేకపోతే ఇంకో అపరకార్యాలు రావడం, ఏదో ఒకటి జరుగుతుంటుంది. మనస్సు చెలిస్తూ ఉంటుంది, రకరకాల ప్రలోభాలకి లోనైపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇది ఇలా మళ్ళీ విన్నదాన్ని మళ్ళీ స్మరణ చేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం కష్టం కదా. మరపు చాలా స్వాభావికంగా వస్తుంది కదా మనుషులకి. మరి ఎలాగండి? వెంటనే చెప్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తానయ్యా, ఇంకొక విషయం ఉంది చెప్తాను. అదేంటో తెలుసా? శ్రవణ కీర్తన మననములు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చేయగలిగినంత చేస్తూ ఉండాలి. వీటన్నిటినీ చేస్తూ కూడా మనస్సు భ్రమించకుండా, ఎటువంటి ఏమరపాటుకు లోనవకుండా ఉండాలంటే చేయగలిగేటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటి? లింగార్చన. భగవంతుణ్ణి ఒక లింగ స్వరూపంలోకి తెచ్చుకో, ఒక మూర్తి ప్రాభవంలోకి తెచ్చుకో. నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడు. మనం పరమశివ తత్వాన్ని తెలుసుకుంటున్నాం కనుక లింగము అని చెప్పుకున్నాం. ఆ పరమశివ వైభవాన్ని తెలుసుకోవాలి కనుక పరమశివ తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక లింగ స్వరూపాన్ని ఇక్కడ విశేషంగా చెప్పుకున్నాం. ఒక లింగాన్ని కానీ, లేదా ఒక పరమశివుని యొక్క మూర్తిని కానీ, ఒక చిత్రపటాన్ని కానీ ఇంట్లో పెట్టుకో. దానికి వీలైనంత వరకు పంచోపచార పూజ చేస్తూ ఉంది. పంచోపచార పూజ కన్నా కూడా విశేషంగా నీకు సమయాన్ని వెచ్చించగలిగేటువంటి అవకాశం ఉంది. దానికి షోడశోపచార పూజను చేయి. నమక చమకాలతో కూడుకున్నటువంటి రుద్రన్యాసాన్ని చేయి. అలా నిత్యము చేస్తూ పో. ఆ నిత్యము చేస్తూ ఏం చేస్తున్నావు? దీపాన్ని వెలిగిస్తున్నావు. ముందు నిర్మాల్యాన్ని తీసేస్తున్నావు. నిర్మాల్యాన్ని తీసేసావు అంటే అర్థం ఏమిటి? నిన్న చేసినటువంటి పూజ తాలూకు, లేదండి ఎప్పుడు పూజకి కొత్తగా విగ్రహాన్ని తెచ్చుకున్నాను, దాన్ని ప్రతిష్ఠించుకోవాలి గుళ్ళో, నాకున్నటువంటి ఆ దేవతా మండపంలో చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? దాని ముందు క్షీరంలో ఉంచాలి, తర్వాత నీళ్ళల్లో ఉంచాలి, జలాదివాసం చేయాలి, క్షీరాదివాసం చేయాలి, పుష్పాదివాసం చేయాలి, శయ్యాదివాసం చేయాలి. ఇట్లా రకరకాల పంచవాసాల్లో దాన్ని ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నా
ప్రధానమైనటువంటి మండపంలో ఉంచుకుంటున్నాను. ఆ మండపంలో ఉంచుకునే పూర్వమే కొన్ని ఇప్పుడు నిర్మాల్యాలు వచ్చాయి కదా, క్షీరమని, జలమని, ధాన్యమని, పుష్పాలని, శయ్యాదివాసం అని, ఇట్లా 5 రకాల నిర్మాల్యాలు వచ్చే వాటన్ని తీసేసి నీకున్నటువంటి దేవతా మండపంలో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు, దానికి ఒక ఉచిత ఆసనాన్ని వేయి. ఉచిత ఆసనాన్ని వేసి పరమేశ్వరుని అక్కడ ఉంచి దానికి ప్రాణప్రతిష్ఠ చేసే లోపల ముందు దీపారాధన చేయి. నీలో ఉన్నటువంటి దేహాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి ప్రయాణానికి సంకేతంగా దీపం అనేటువంటిది ప్రచోదనం అవుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళగలిగేటువంటి సాధనా మార్గానికి ఇది నీకు జ్యోతిగా ప్రకాశిస్తూ మార్గదర్శకత్వం చేస్తుంటుంది. అందుకని ముందు దీప ప్రజ్వలనం చేయి. దీప ప్రజ్వలనం చేసిన తర్వాత భగవత్ స్వరూపాన్ని మంత్రపూర్వకంగా ఆవాహన చేయి. ఆవాహన చేసిన దాన్ని కూర్చోపెట్టు. కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చిన పెద్ద మనుషుల్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో అట్లా అర్ఘ్యపాద్యాది తీర్థములతో భగవంతుడికి కైంకర్యం చేయి, ఆచమానం చేయించు, కూర్చోపెట్టు. తర్వాత ఏం చేయి, అయ్యా ఏమైనా మంచినీళ్ళు తాగుతావా, ఏమైనా టీ కాఫీలు కావాలన్నా, ఏం అక్కర్లేదా, అయితే నీళ్లు రెడీగా పెట్టాను, వచ్చి స్నానం చేయి. చక్కగా స్నానం చేయించు, పంచామృతాలతో స్నానం చేయించు. ఎంత పంచామృతాలు లౌకికవాదంతో ఇప్పుడు ఉన్నటువంటి సమాజవాదంతో పోల్చుకుంటే లీటర్లు భగవంతుడికి పోయక్కర్లేదు. నీకున్నటువంటి అనంతమైనటువంటి సంపదలో లవణ మాత్రం అంటే ఒక స్పూను, దాన్ని మనం ఏమంటాం ఉద్ధరణ, నిన్ను ఉద్ధరించగలిగేటువంటిది. మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తావా, వేసేయగలవా? ప్రపంచంలో ఉన్నటువంటి ఆవులు గేదెలు ఇచ్చినటువంటి పాలన్నింటినీ పరమేశ్వరుడికి నువ్వు చేయగలవా? పరమేశ్వరుడు ఎంత రూపం, ఇవన్నీ పోసినా ఇంకా ఆయన అభిషేకం కాలు వేలు గోరు కూడా తరబడతాయి. కనుక ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతుల్ని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి దానికి అనుకూలంగా సమాధానం చెప్పాలంటే, నువ్వు లీటర్ పాలు ఇంటికి తెచ్చుకుంటున్నావు, అవునా కదా? లేదు పరమేశ్వర అర్చన కోసం వాళ్ళ 1/2 లీటర్ పాలు ఇంట్లో పోయించుకున్నావు, అందులో ఒక స్పూన్ పోయవయ్యా చాలు. లేదు ఒక పెద్ద చెంబుడు నీళ్ళల్లో ఒక 5 చెంచాలు నీ పాలు కలుపుకో, దాంతో ఆవు పాలతో చేసావని నీ అకౌంట్లో వేస్తాడు పరమేశ్వరుడు. నువ్వు మొత్తం పనేకల మిగతాది వేడి చేయి, నీ ఇంటికి వచ్చే పని మనిషి కొడుక్కో నువ్వు కాస్త ధర్మంగా చేసేసే, దానికి ఆనందిస్తాడు. నువ్వు లీటర్ పాలను 1/2 లీటర్ పాలలో మొత్తం భగవంతుడి మీద పోయక్కర్లా. కనుక దాంతో చక్క పాలతో పెరుగుతో ఇవన్నీ దేనికి తార్కాణం, నీలో ఉండేటువంటి సప్తధాతువులకి తార్కాణం. అభిషేకం ఎందుకు చేస్తున్నావు, పంచామృతాలతో పట్టుకో. ఇవన్నీ పోయడం ద్వారా ఐశ్వర్యం అంతా నేలపాలవుతుంది, అన్ని మురికి నీళ్ళలోకి పోతున్నాయి, నాళాల్లోకి పోతున్నాయి. అదే లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. లేని వాడికి ఎప్పుడు ఇస్తావు? పరమేశ్వరుడికి శివరాత్రి వస్తే ఒక పూజ, కార్తీక మాసం వస్తే 30 పూజలు, మధ్యలో అమావాస్యతో కూడుకున్న సోమవారం వస్తే యూట్యూబ్లో బాగా పెరిగిపోయింది కనుక ఆ రోజు ఒక పూజ. లెక్క పెట్టి వేళ్ల మీద పూజలు చేస్తే ఆయన ఏమనుకోడు. ఆ రోజు ఒక్కరోజే మనం అభిషేకం చేసేది. నువ్వు పోషించడం మొదలైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రోజు నీ ఇంటి ముందు నేను కడతాను, నువ్వు రోజు పోయగలవా? అలా చేస్తే మాధవ సేవే గొప్పది, మానవ సేవే గొప్పది మాధవ సేవ కన్నా. కనుక లౌకికవాదంతో ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా పోల్చుకుంటూ మాట్లాడాలి అంటే ఆయన అడిగేది ఒక ఉద్ధరణతో వేయగలిగేటువంటి జలాన్ని మాత్రమే, పుష్పాలను మాత్రమే, క్షీరాన్ని మాత్రమే, దధిని మాత్రమే, తేనెను మాత్రమే, దాంతోపాటు వచ్చేటువంటి రకరకాల కైంకర్యాలను మాత్రమే. ఏదైనా కొంత ఎంతవరకు ఒక్కొక్క దాన్ని వేయడం ద్వారా ఆ తేనెను చూస్తూ వేస్తూ ఉంటావు. నీలో ఉండేటువంటి సప్తధాతువుల్లో రక్తం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, రక్తం నాకు చాలా తక్కువ ఉందండి, నిమోనియాతో అదే రక్త లేమితో బాధపడుతున్నాను, చాలా రక్తం పెరగాలంటున్నారు, హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటున్నారు. ఎలా పెంచాలి? ఏం చెప్తారు ఆయుర్వేదంలో? ఏం చెప్తారు? రోజు తేనెని అరచేతిలో వేసుకుని దాన్ని ఇంకొక 2 ద్రావణాలతో కలుపుకుని స్వీకరించండి, లోపల తెలియకుండానే రక్తం యొక్క శాతం పెరుగుతుంది. పాలు, లోపల ఎముకల పటుత్వం తగ్గిపోయిందండి, రోజు కాల్షియం కోసం పాలు తాగండి. ఆరోగ్యం బాగుండట్లేదండి, ఎప్పుడు నిస్సౌతుగా శరీరాన్ని చేస్తుంది. ఎంత తిన్నా సరే శరీరానికి ఊబకాయం వస్తుంది తప్ప మంచి స్ఫూర్తి రావట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు బాడీ. రోజు ఒక కప్పులో ఒక 10 చెంచాలు, సరిగా అదొక లెక్క ఆయుర్వేదంలో, 10 చెంచాల పెరుగును వేసుకోండి, కొంత తేనెని వేసుకొని రంగరించుకుని తినండి. 10 రోజుల్లో మీకున్నటువంటి నిస్సత్వం అంతా వెళ్ళిపోతుంది, అవునా కదా? పటిక బెల్లం, మనం ఇప్పుడు చక్కెర అని 5వది వాడుతున్నాం, చక్కెర ఎక్కడా లేదు. చెరుకు గడలో 3వ స్థానం పటిక బెల్లం, దాన్ని వేయండి పరమేశ్వరుడికి. దానివల్ల ఏం కలుగుతుంది? రుచి. దాన్ని ఇంకో పదార్థంగా కూడా చెప్తాం, లవణం కూడా రుచి అని చెప్తాం. తీయనైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు, సాత్వికమైనటువంటి ఆహారానికి అంతటికీ రుచినిచ్చేటువంటిది తీయదనమే, తీపియే. ఆ తీపికి మాతృకగా పటిక బెల్లాన్ని స్వామికి సమర్పించు. దీంతో పాటు కొబ్బరి నీళ్ళని, అది పరిపూర్ణ తత్వానికి, పరిపూర్ణమైనటువంటి పరమశివుని యొక్క వైభవానికి, ప్రకృతికి సమ్మిళితమైనటువంటి ప్రభావంగా గోచరిస్తుంటుంది. ఈ పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయి. దీని ద్వారా అవి చూసిన ప్రతిసారి నీలో తెలియకుండా ఒక అంతరాత్మ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది.
అంతరాలయంలో పనిచేస్తూ ఉంటుంది. అదేం చేస్తుంది, ఇక్కడ ఏది వేస్తున్నావో స్వీకరించేటువంటి వాడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాం, నీ లోపల నువ్వుగా ఉన్నాడు. ఆ నువ్వుగా ఉన్నవాడికి బహిర్ముఖంగా నువ్వు ఏ యాగం, ఏ యజ్ఞం అయితే, నువ్వు ఏ ఉపచారం అయితే చేస్తున్నావో అది వెళ్ళేది ఎక్కడికి, నీకు ప్లేట్లో కనపడుతుంది స్రవిస్తున్నట్లుగా, తీర్థంగా మారినట్లుగా. దాని తర్వాత ఇంకో స్పూన్ తీసుకుంటావు, అది వేరే విషయం. ఇక్కడ జరపబడుతున్నటువంటిది లోపల జరపబడవలసినటువంటి విధానంగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతాయి, ప్రకృతి ద్వారా, ప్రకృతి చైతన్యం ద్వారా నీలో సప్తధాతువులు కూడా వృద్ధి చెందుతూ, ఏది ఎంత ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుందో, శరీరం నిలుస్తుందో, మనసు నిలుస్తుందో, బుద్ధి నిలుస్తుందో, అహంకార నివృత్తి జరుగుతూ ఉంటుందో, అంత స్థాయిలో లోపల శక్తి చైతన్యం పెరుగుతూ ఉంటుంది. దానికోసం అభిషేకం.